వెల్కమ్ సార్ వెల్కమ్. సో ఇదేనమాట మన ఫ్లాట్. ఈ సోఫా జాగ్రత్త మరకలా ఒకటి చూసుకోండి. అది కిచెన్, మీరు వంట చేసుకోవచ్చు. ఇక బెడ్రూమ్ ఇది, ఇక నేను చెప్పక్కర్లేదు. అదే గదే మేడం, ఫ్రీగా గిట్లా ఉండొచ్చని నా సెన్స్. గది మంది. అవును సార్, అడగడం మర్చిపోయాను. దెబ్బలు కనిపిస్తున్నాయి, యాక్సిడెంట్ ఏమైనా అయిందా? డాక్టర్ని ఏమైనా తీసుకురావాలా? దగ్గరే, ఇక్కడే 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్స్ దగ్గర? నాన్సెన్స్. అవసరం లేదు, చిన్న దెబ్బే కదా. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్. సరే, రూమ్లోకి వెళ్ళండి సార్. సార్, ఫుడ్ ఏమైనా కావాలా? వద్దు, కొంచెం ప్రశాంతత కావాలి. అదేది మీ దగ్గరే ఉంది. మను, నొప్పిగా ఉందా? సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. మను, ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఓకే, గుడ్. గుడ్? మరి ఎందుకు అలా ఉన్నావు? వాడు చచ్చిపోయి ఉంటాడుగా. వీడు ఇంకా అదే మూడ్లో ఉన్నాడు. బయటకి ఎప్పుడు వచ్చి చేస్తాడో. ఏంటి మను? ఇట్రా. రా. లేవరా. లేవరా. కావ్య, కావ్య.
కావ్య కావ్య ఈరోజు ఎట్లైనా ఆ కేజీలు రా భయ్. సార్ అది రా. అవునురా ఇది రానే. ఒక్క పెగ్గకి ఇంత రైమింగా సార్? అసలు అమ్మాయిలు ముగ్గేసినంత ఈజీగా మీరు పెగ్గేస్తారు కదండి. లోపల ఇంకో ఫుల్ ఉంది తెమ్మంటారా? అవసరం లేదురా. మీ అవసరం ఏంటో చెప్పండి. అసలు కూర్చోండి కూర్చోండి, ముందు తీర్చేస్తాను అవసరం. కూర్చోండి. అసలు మీకు ఈ మత్తు సరిపోదు సార్, మీరు వేరే మత్తులో ఉన్నారు. తనే దగ్గర చేసింది, తనే ముద్దు పెట్టింది. ఏమైందిరా తనకి? ఫ్లోలో ఉన్నాను సార్, కానివ్వండి. నాకంటే తనే ఎక్కువ ముద్దు పెడుతుందిరా. తనే గట్టిగా అరిచింది. అమ్మాయి ఈ గాజు గ్లాస్ లాంటిది, మనం లోపల మందులాటం మొరటగా ఉంటాం. ఏం తాగుబోతు ఫిలాసఫీ చెప్పారా? తాగుబోతున్నాం సార్ మేము, ఫిలాసఫీలో చెప్పగలం. నేనేం చెప్పలేదు చేయలేదు, తనే స్పీడ్గా అన్నీ చేసేసింది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రాంగే మీ బుర్రకు పట్టింది. కాదు, దయ్యం పట్టింది. తలకి దెబ్బ తగిలింది కదా సార్, కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది, తర్వాత దాన్ని బట్టికి తగ్గిపోద్ది. అరే నిజంగా దయ్యమే పట్టిందిరా. అసలు మీ పట్టే సరిగా లేనట్టుంది. అసలు ఏ దెయ్యం లేదు గియ్యం లేదు, మంచి మూడ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చేసారు. ఆడవాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం బయటకు వచ్చామనుకోండి సార్, వాళ్ళు మనల్ని ఆడంగిలా ఫీల్ అవుతారు. ఏమంటున్నావు సార్? అమ్మాయిలు డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా మూడ్ చేంజ్ చేస్తారు. మీరు మళ్ళీ వెళ్ళండి, ఈ లోపల నేను మంచి పెక్క కలుపుతాను. అరే దానికి దయ్యం పట్టిందిరా. ఓ దెయ్యమా? కాంచన, భాగమత, అరుంధత, దానమ్మమ్మ. తేల్చుకుని వస్తా. చెప్తే విన్నావా? ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? నన్ను నీకు ఇవ్వర్రా, చంపేస్తారు. నిన్ను మాత్రం కంపల్సరీ చంపేస్తారు. ఊరుకో, కాబోయే పోలీస్ ఇక్కడ నలుగురిని కాదు 40 మందిని వచ్చినా వాళ్ళను కొట్టి వచ్చే దమ్మున్న మొగోడిక్కడ. అయ్యో మొగడా, నువ్వు మొగోడివని తెలుసు. ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత పోలీస్ అవుదువు. నువ్వు ఎన్నైనా చెప్పు, లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం కరెక్ట్. చూడు, నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీ అన్నీ వచ్చి మా సుష్మన్ పెళ్లి చేసుకో, మా సుష్మన్ పెళ్లి చేసుకో అని నా కాళ్ళు పట్టుకొని బతలాడతాడు. హ్మ్. అయ్యో, వాడు చంపుతాడో, నువ్వు చస్తావో, నువ్వు చస్తే నేను చస్తానో, ఇదంతా వద్దు. నా బుర్ర ఏం పని చేయట్లేదు. ఒక్కరోజు ప్రశాంతత కోసం ఎక్కడికైనా తీసుకెళ్తావా? ఈవినింగ్ వరకు అయితే బాగుంటుంది. సరే పద, వెళ్దాం పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? మంచి పిక్నిక్ స్పాట్ తీసుకెళ్తున్నాను. పిక్నిక్కే తీసుకెళ్తావో ఏట్లోకి తీసుకెళ్తావో నీ ఇష్టం. నా జీవితం నీకెప్పుడో ఇచ్చేసాను. ఏట్లోకి నిన్నే తీసుకువెళ్తాను చెప్పు, నువ్వు నా ప్రాణం. ఓం శాకిని డాకిని లగ్గిని మిది 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 మిత్తవా మిది 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 మిత్తవా. కోమలి ఆవాహయామి.
ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదు. సుష్మా, సుష్మా, ఏ సుష్మా, 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 ఏ సుష్మా. సుష్మా, 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 సుష్మా. సుష్మా, 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 ఏ సుష్మా, 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 ఏ సుష్మా, 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 సుష్మా. సుష్మా, ఎక్కడికి వెళ్ళావు? సుష్మా, 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 ఎక్కడికి వెళ్ళావు సుష్మా? ఇక్కడ ఉన్నావా? నీకోసం నేను పిచ్చి కుక్కలా తిరుగుతున్నా. ఇక్కడ ఉన్నావా? నీ కోసం పిచ్చి కుక్కలా అడిగి మొత్తం తిరుగుతున్నా. సుష్మా, నిన్నే. హాయ్ బాలిక నా వశమైంది. ఏమైంది? ఏమైంది? సుష్మా, సుష్మా, బాలిక చంపేవాడి, చంపేయ్.